హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. వరంగల్ జిల్లా కళాకారులు తల్లి నావేలిశాల పాటతో, అద్భుతమైన పాటకు మంచి అందాన్నిచ్చి, మంచి గొంతునిచ్చి, వాళ్ళు కూడా ఈ పాటతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కళాకారులు, వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు బుచ్చన్న, శివ, ఈశ్వరప్రసాద్, నెల్లూట్ల సుమన్, రాజేంద్రన్న, మిట్టపల్లి బాలు అందరూ ఇక్కడ ఉన్నారు. మనం బలగం టీవీతో మన ప్రేక్షకులకు వాళ్ళతో మాట పాట వాళ్ళ అభిప్రాయాలు కూడా పంచుకుందాం. రండి. నమస్తే. నమస్తే అన్నలు. నమస్తే అన్న. దండాలండి. మొత్తానికైతే మమ్మల్ని వరంగల్ రప్పించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు వచ్చినందుకు. 1, 2, 3, 6 కళాకారులు ఉన్నారు కాబట్టి ఒక యాంకర్ సరిపోద్దా? మరి దేవన్న కూడా సిరిసిల్లకి వెళ్ళి వచ్చిండు. దేవన్నను కూడా మధ్యలో రప్పిస్తా. దేవన్న తప్పకుండా. వరంగల్ జిల్లాలో మీరు అందరూ పేరు మోసిన కళాకారులు, కానీ ఒక్కటే పాట మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఆల్రెడీ రికార్డెడ్ సాంగ్. మళ్ళీ అది కొత్తదనంతో పాడి ఇంతమంది మళ్ళీ పేరున్న కళాకారులు ఒకటే పాట కోరస్ కూడా మీరు ఇంత పెద్ద కళాకారులు ఎక్కడ వాడంగా చూలే ఇంతమంది. దానికి కారణం ఏంటిది? ఒకటి. రెండోది, ఫస్ట్ పాటతో స్టార్ట్ చేసినాక పాట గురించి చర్చించుదాం. తల్లి వెలిశాల పాటతోని ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, మీరు బలగం టీవీకి ముఖ్యంగా ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి మమ్మల్ని వెలిశాల అనే పాట బయటికి తీసుకొస్తే మమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా కళాభివందనాలు. బయటకు వచ్చేసిరు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, బల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురేసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్రశాల, తల్లి నా వెలిశాల, మల్ల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ఇది పల్లవన్న. థ్యాంక్ యూ అన్నగారు. శివన్న, ఈసారి వెలిశాల మొత్తం ఆల్రెడీ విన్నాము. మళ్ళీ లాస్ట్ మళ్ళీ వాడితే దప్పులేంది పాట కొంచెం అందం ఉండదు కాబట్టి. శివన్న, మీకు నచ్చిన పాట? శివన్న, మంచి పాట మా బలగం ప్రేక్షకుల కోసం. హాయ్ అన్న, థ్యాంక్ యూ బలగం టీవీకి. ఈ వెలిశాల అనే పాట చిన్నప్పటి నుండి వింటూ ఉండడం వల్లనేమో మా అందరం మళ్ళీ అదే బ్యానర్ సురేందర్ అన్న మాకు మా సొంత అన్నలాగా తన పాటలు, తను రాసినటువంటి పాటలు వెలిశాల, ఈ థీమ్ పాట వెలిశాల అయినప్పటికీ తల్లి నా వెలిశాల అని గర్జనన్న నోట రికార్డ్ అయినప్పుడు మేమందరం విన్నాము, నేర్చుకున్నాము. ఆ పాటను పాడుతూనే ఉంటున్న సందర్భంలో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాటను పాడే అవకాశం మాకు రావడం నిజంగా చాలా సంతోషం. అందుకోసమే మీరు వీడియో చూసుంటే మా ఎవ్వరి మోములో డబ్బుల కోసం తీసుకొని పాట పాడిన వాళ్ళలాగా ఉండదు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ మా గుండెల నిండా వచ్చినటువంటి పాట కాబట్టి మేమంతా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పాటనంతా రికార్డ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము పాట పాడేటప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే మేము 20 ఏళ్ళుగా వింటూ పాడుతూనే ఉన్నాం కాబట్టి అంత హ్యాపీగా. మిస్టర్ మిట్టపల్లి సురేందర్ ఇబ్బంది పడలేదని 2 సార్లు అన్నాడు. ఇది ఆలోచించదగ్గ విషయం. ఇది చూసిరా? ఓకే. అంటే మేము 20 ఏళ్ళు పాడటం వల్ల కావచ్చు, కాబట్టి మేము ఎక్కడ కూడా తడబడకుండా అంత హ్యాపీగా మేము హార్ట్ఫుల్గా వర్క్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు సురేందర్ అన్న. మేము ఎప్పటికీ సురేందర్ అన్న పాటలు పాడుతూనే ఉంటాం, తన వెంట ఉంటూనే ఉంటాం. కాబట్టి ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా ఎల్లప్పుడూ జీవితాంతం రుణపడే ఉంటాం అన్నకు. అన్న మా సొంత అన్న కాబట్టి మేము అన్నకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. కాబట్టి ఓవర్ టు ఈ వెలిశాల పాట మళ్ళీ మనం పూర్తి స్థాయిలో పాడుకుందాం. దాని తర్వాత నాకు ఎంతో ఇష్టమైన రచయిత మా వెన్నెలన్న. నేను పాటలు పాడుతున్న క్రమంలోనే నాకు 7 దారుల్లో ఎర్రాని దారుల్లో అనే ఒక పాటను నాకు చాలా ఇష్టంగా నేనే ఓ సందర్భంలో కలిసినప్పుడు అడిగిన, ఈ పాటను మళ్ళీ రికార్డ్ చేస్తే బాగుండన్నా నాకు, ఎందుకంటే చాలా ఇష్టమైన పాట అని అంటే, నువ్వు పాడడానికి రెడీగా ఉంటే ట్రాక్ రెడీగా ఉన్నదని చెప్పిండు. అంటే ఓకే అన్న, నేను పాడతా అని చెప్పి పాడడం జరిగింది వెలిశాల మ్యూజిక్ ఆధ్వర్యంలో. పాట మీకు ఒక పాట వినిపిస్తుంది. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో, 7 దారుల్లో ఎర్రాని
ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరశూరులేరమ్మ వీరులేరమ్మ వీరశూరులేరమ్మ వీరులేరమ్మ వీరశూరులేరమ్మ ఏ ఊరికెళ్ళిపోయినారో ఏ పల్లెకు చేరుకున్నారో కొండ కోనలు దాటి కోయాగుడెము దాటి వాగు వంకలు దాటి అడవి అందాలు దాటి అడవి అందాలు దాటి అడవి అందాలు దాటి ఎంత సక్కానొల్లు ఎన్నేలాంటోళ్ళు మా పల్లెకొచ్చి మంచి మాటలెన్నో చెప్పినోళ్ళు మళ్ళొస్తానని చెప్పి వెళ్ళినారు మళ్ళీ తిరిగి మా పల్లెకింక రాలేదు ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరశూరులేరమ్మ తూటాల మాలలేసి తుపాకి జబ్బకేసి దళములో ముందు నడిసి దండు గట్టి సాగినొల్లు దండు గట్టి సాగినోళ్ళు దండు గట్టి సాగినోళ్ళు దొరగల్లా దొరకబట్టి కాళ్ళు చేతులిరిసి కట్టి గుండాల గుంపు మీద గురి చూసి కొట్టినొల్లు గురి చూసి కొట్టినోళ్ళు గురి చూసి కొట్టినోళ్ళు పాలక వర్గాల పైన కత్తులు మెత్తంగా నూరి దోపిడి దొంగల కుతికేలు తెగ నరికినొల్లు కుతికేలు తెగ నరికినోళ్ళు కుతికేలు తెగ నరికినోళ్ళు ఏ తల్లి చేత బువ్వ ఎప్పుడు తిన్నారో ఏ తల్లి చేత బువ్వ ఎప్పుడు తిన్నారో తిన్నారో ఎప్పుడు తిన్నారో ఎక్కడ ఉన్నారో ఏడేడ తిరుగుతున్నారో ఏ తల్లి చేత బువ్వ ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో థ్యాంక్ యూ శివన్న, అద్భుతమైన పాట పాడినాం. ఇంకా పాడాలి ఖచ్చితంగా, ఇది అయిపోయినాక. థ్యాంక్ యూ. కూర్చోనా మీరేం పాడబడతారు బలగం ప్రేక్షకుల కోసం? నిన్నైతే సరే ఆయన వేధించాలని చెప్పి మా బాపి మిట్టపల్లి సురేంద్ర బాబు వేధించిన పాడవాడంగా వేధించలే. కరెక్ట్ చెప్పారు. ఇది ఈ వీడియో బయట కొత్త వాళ్ళకు భయం అవుతుంది కానీ అన్నతో కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటున్నాం కాబట్టి మాకు భయం ఏమి ఉండదు. భయం ఉండదా? ప్రేమ గలడు, సీరియస్ అవుతారు కదా కరెక్ట్. కొంచెం టెంపో అటు ఇటు పోయినా అన్న కళ్ళలో కోపం ఉంటుంది, కడుపులో దయ ఉంటుంది. చూసినా వెరీ గుడ్ బాపి. నీకు మార్కులు పడుతుంది, పాస్ మార్కులు వేస్తారు వరంగల్ వాళ్ళు, మీ జిల్లా వాళ్ళు. మెరిట్ మార్కులు కూర్చోన్నా మంచి పాట అన్న. కూర్చోన్నా మాకోసం ఏం పాట పాడుతున్నాం? బలగం టీవీ ప్రేక్షకుల కోసం మిట్టపల్లి సురేంద్ర రాసిన పాటే ఓరుగల్లు వనం పాట పాడతాం. ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటాలాడెనో బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు తీసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు అన్నీ పోరుకు సై అంటే ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో నింగిన తల మీద కొత్త పొద్దు పొడుపు జెండా ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరుపంట ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరుపంట తడిమి చూస్తే తనువు నిండా త్యాగాల పంట ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు ఏది ఏమైనా గాని గాలికి ఊగుట మానదు ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో చికాగో సిక్కోలు వరకు చీకటి సామ్రాజ్యం కూల్చివేయ ఆకృతి దాల్చిన ఆశా కిరణం కూల్చివేయ ఆకృతి దాల్చిన ఆశా కిరణం తడినెత్తుటి జ్ఞాపకాలు వెలిగించిన దీపం శ్రమజీవుల రాజ్యం తనలో అంతిమ లక్ష్యం శ్రమజీవుల రాజ్యం తనలో అంతిమ
అంతిమ లక్ష్యం. మృత్యువు వెంటాడిన తనయులు తన ఒడి వీడిన మృత్యువు వెంటాడిన తనయులు తన ఒడి వీడిన సహనం పాటించుకుంటూ యుద్ధం సాగించమంటూ గల్లువనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో చెమట బొట్లు వేగు చుక్కలల్లుకున్న గీతం తీరని ఆకలికే కలరోదన సంగీతం తీరని ఆకలికే కలరోదన సంగీతం కన్న కొడుకు రూపురేఖ రాసిన కవిత్వం మరపురాని చివరి మాటలన్నీ వాయిద్యం మరుపురాని చివరి మాటలన్నీ వాయిద్యం అలసట అర నిమిషం అలజడి జెండా నైజం అలసట అర నిమిషం అలజడి జెండా నైజం చెరిగిపోని త్యాగాలకు నిజమైన సాక్ష్యం ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో ఎగసిన రక్తపు వరదను ముద్దాడిన వర్ణం విడిచిన శ్వాసే జెండా కదలికలకు ప్రాణం విడిచిన శ్వాసే జెండా కదలికలకు ప్రాణం ఆ ప్రపంచ కార్మిక లోకము కనుపాపల స్వప్నం ప్రజాస్వామ్య ద్రోహుల బ్రతుకుల్లో సింహ స్వప్నం ప్రజాస్వామ్య ద్రోహుల బ్రతుకుల్లో సింహ స్వప్నం ఆ పేదలకిది సొంతం కోరెను దోపిడి అంతం పేదలకిది సొంతం కోరెను దోపిడి అంతం ఆధిపత్య పోరును కూల్చగా పట్టిన పంతం ఓరుగల్లు వనం అరెరే! చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలి వచ్చెనో చేయూతనిచ్చెనో గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో చిన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ. ఊరుగల్లు విశిష్టత ఊరుగల్లు ప్రత్యేకత గురించి కూడా ఇవన్నీ చెప్పారు. మొత్తం అన్నల పాటలు ఎక్కువ శివన్న వరంగల్ బాగా అన్నల పాటలు పాడేటట్టారు కదా. అట్లేం లేదన్నా అంటే మేము పెరిగిన అంటే వాతావరణం- కరీంనగర్ వరంగల్ మేము పెరిగిన వాతావరణం అలాంటిది మా ముందున్న రైటర్స్ మాకు ఇచ్చిన పాటలు అట్లాంటివి కాబట్టి మేము జనరల్గానే సహజంగా ఈ ములుగు ప్రాంతంలో పుట్టడం ఉద్యమాల గడ్డ వరంగల్ ఈ ఏరియాలో పుట్టినాము. మా ముందు తరం వాళ్ళంతా కూడా ఇప్పుడు సురేందర్ అన్న కానీ వెన్నెలన్న వరంగల్ సీన్ అన్న కొంచెం వీళ్ళు రాసినటువంటి సాహిత్యం మా మెదళ్ళలో బాగా నాటుకుపోయింది కాబట్టి సహజంగానే మేము పాటలు పాడతాం. నక్సరీల పాటలు పాడిరా ఏమన్నా ఎందుకంటే ఎట్లా ఇప్పుడు ఈ వరంగల్ జిల్లా కళాకారులకి మీ ప్రజాప్రతినిధులకి ఈ జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది యాక్చువల్గా మీకు ఎప్పుడన్నా ప్రోత్సాహం ఉందా కళాకారులకి? గుడ్ ప్రోత్సాహం అయితే బాగానే ఉంది. అంటే ఇంత గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పుడు గుర్తించి కొంతమందికి అవకాశాలు ఇచ్చారు. దానివల్ల చాలామంది పేద కళాకారులలో కొన్ని కుటుంబాలు మార్పు జరగడం అయితే అందరికి జాబ్స్ లేదు, అందరూ లేరు, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. దానివల్ల కొంత మార్పు అయితే మా జీవితాలలో మార్పు వచ్చింది. దాన్ని ఇంకా రెట్టింపు చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇంకా కొంత మాకు ఉత్సాహాన్ని పెంచడం కోసం మొన్న ఇంకెంతమంది ఉన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకెంతమంది కళాకారులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు టీఎస్ఎస్? చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఇప్పుడు మీరు ఎవరెవరు నువ్వు మీరు ఎంతమంది ఉన్నారంటే టీఎస్ఎస్? మీరు ముగ్గురు. ఇప్పుడు బాలుకులు రాలేదు. అర్హులు వాళ్ళు ఫీల్ అయినా మీరు రాకపోతే ఫీల్ అయినా అయ్యో బాధపడతలేను ఇప్పుడైతే బాధపడతలేను, అప్పుడు బాధపడ్డా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ బాలు మిట్టపల్లి సురేందర్ ఇంటి పేరే బాలు ఇంటి పేరు ఇలా చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు పెద్దనాన్న కొడుకు బాలు మనకి ఇంతకుముందే మన బలగం టీవీకి పాతోడే. ఇంతకుముందు వెల్లంపల్లిలో అద్భుతమైన పాట పాడిండు బాలు. ఏం పడుతుంది బాలు బలగం ప్రేక్షకుల కోసం? బాపు నాకు బాగా ఇష్టమైన పాట మిట్టపల్లిదేనా ఇష్టమైన పాట? సురేంద్రన్ రాసిన పాటే. ఫస్ట్ నన్ను 2006లో క్యాసెట్లో పాడిపించిన పాట, అమ్మ పాట. అంటే నాకు నేను పాడుతానని చెప్పింది మా అన్నయ్య డబ్ సత్ అనే చెప్పిండు.
నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన నిడిచావులే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. చేతుల నీవు ఎలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా, ఊపిరితో జోల పాట పాడిన అమ్మా, ఊపిరితో జోల పాట పాడిన అమ్మా. ఇంకా నీ ఒడి వీడని నన్ను, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే అమ్మా. చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నిదరలో నవ్వులికి పడితే కలత పడితివే, కష్టం నాకొస్తే కన్నీరెడితివే. కష్టం నాకొస్తే కన్నీరెడితివే, కష్టం నాకొస్తే కన్నీరెడితివే. నేడు కలతలు మా కన్నులలో, నేడు కలతలు మా కన్నులలో, మా కన్నీళ్లను తుడిచేదింకెవరే అమ్మా. నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే. అమ్మా నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా. సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా, సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా, సుఖాంత పరిచిన దాచితిమంట. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక, నేనున్న కనుమూసిన సమానమే ఇక, నేనున్న కనుమూసిన సమానమే ఇక. థ్యాంక్ యూ బాలు. అమ్మ గొప్పతనం గురించి అద్భుతంగా పాడినాం. ఇది సురేంద్ర అన్న రాసిన ఈ పాట కూడా. కానీ మీరు నిజంగా మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వరంగల్ కళాకారులు కూడా. ఎప్పుడు మేము కరీంనగర్ పట్టే ఎక్కువ హైదరాబాద్కి వెళ్తాం, కానీ ఈ పట్టెకి రాలే బుచ్చన్న. ఇంత అద్భుతమైన కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. అనుకోకుండా వచ్చినా కూడా ఇంత అవకాశం ఇచ్చి నెల్లుట్ల సుమన్ టిఎస్ఎస్ కళాకారుడు కూడా. సుమన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాం సుమన్? నేను దరిదాపులా 18 years అవుతుంది. చిన్నప్పటి నుంచి కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో
వల్లంపట్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 7th క్లాస్లో, అంటే నేను అప్పుడు 90s కిడ్డే, ఇంకా 90s అప్పుడు 95 అప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో అప్పుడు ఎన్జీసీ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు, పల్లె శుద్ధుల కార్యక్రమంలో నీటి నిల్వల గురించి. అప్పటి నుంచి 7th క్లాస్ నుంచి పల్లె శుద్ధులు వేయడం. ఆ తర్వాత బుచ్చన్న, మన యోచనన్న, సురేందర్ అన్న ఇక నాకు విపరీతమైన ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇక అన్నలాగానే లైఫ్ స్టైల్ ఉండాలి, అన్నలాగానే కసిగా అన్ని రకాలుగా సెట్ కావాలనే ఒక ఆలోచనతోటి నేను చాలా పాటలు రాసిన. ఇదంతా సురేందర్ ఆర్మీ అండి మీరు? సురేందర్ ఆర్మీ. ఎల్బీ కాలేజీలో డిగ్రీ టైంలో మలిదశ ఉద్యమం, అప్పటి నుంచి ఇంకా ఉద్యమాలలో పాట సుమన్ అంటే ఈ పాట జనరల్గా ఇది గుర్తుకొస్తుందంటే నీకు ఇష్టమైన పాట అంటే నేను నాకు పేరు ఇచ్చిన పాట, నేను రాసిన పాట. అందరూ బాగా అంటే యూట్యూబ్ లేని టైంలోనే చాలా ట్రెండింగ్ అయిన పాటలు ఇవి. చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా, ఎదలోన నువ్వు చేసిన సరిగమా, అందాల పరంజి లావణ్యమా, అనుకోని వరమయ్యని ప్రేమ, ఎదలోన చేసావు నీ సంతకాలే, కన్నీటి సంద్రంలో నీ జ్ఞాపకాలే, మనసంత నిలిచావులే, నా శ్వాసలో కలిసావులే, లావణ్యమా లావణ్యమా, లాలించరావా నానురాగమా, లావణ్యమా లావణ్యమా, కరుణించరావా కారుణ్యమా, మట్టిలో కలిసే ఈ దేహానికి పెనవేసినావు అనుబంధాలతో, తనువంత అనువనువు నీ జ్ఞాపకాలతో, మనసంత నిలిచిన ప్రియనేస్తమా నువ్వు దూరమైపోయావులే, నా శ్వాసలో కలిసావులే, లావణ్యమా లావణ్యమా, లాలించరావా నానురాగమా, లావణ్యమా లావణ్యమా, కరుణించరావా కారుణ్యమా. థ్యాంక్ యూ భయ్యా, గొప్పగా అద్భుతంగా పాడారు. పులకృతి రాజేందర్ మనల్ని పరవశించేలా, పలకరించేలా, ఒకసారి మన మనస్సుల్ని తాకే విధంగా అద్భుతమైనటువంటి పాట రాసి పాడినటువంటి పులకృతి రాజేందర్ గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి పాటను వినిపించబోతున్నారు ఇప్పుడు మన బలగం ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ దేవన్న. 30 years ఇండస్ట్రీకి యాంకరింగ్ చేసిన నువ్వు అదృష్టవంతుడికి. చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే అన్నలాంటి వాళ్ళని చూసుకొని తొలితరం ఇది. అంతే, తొలితరం అనొచ్చు కదా? తొలితరమే తర్వాత ఓకే. నిజంగా అన్న, ముందు ఈ ప్రపంచానికి మమ్మలను ఇంట్రడ్యూస్ చేయడానికి మీరు ఇంత దూరం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. సురేందర్ బాపి కూడా ఒక కారణమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు పేరు తెచ్చినటువంటి పాట పాడింది మాత్రం హనుమంత్ యాదవ్, రాసింది నేనన్నా. చాలా మందికి తెలియదు ఈ విషయం. అదే పాటతోని మొదలు పెడతా అని చెప్పేసి. రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రాయే తినిపిస్త కాకినాడా కాజా, నీ కోసం తెస్త గౌలిగూడ రోజా, రాయే తినిపిస్త కాకినాడా కాజా, నీ కోసం తెస్త గౌలిగూడ రోజా, నా కౌగిలి నీకే హనుమకొండ పిల్ల, నీకే రాసిస్తవోడు గల్లు కిల్ల, రా కౌగిలి నీకే హనుమకొండ పిల్ల, నీకే రాసిస్తవోరు గల్లు కిల్ల, రావే నా రాధమ్మ, రావే నా రాధమ్మ, రావే రాధమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాధమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, నీలో దాగున్నవి అందాల నిధులు దోచుకుంటనమ్మా
నీ ఆస్తిపాస్తులు దోచుకుంటానమ్మా నీ ఆస్తిపాస్తులు దోచుకుంటానమ్మా నీ ఆస్తిపాస్తులు సతాయించమాకే నా చక్కెరకేలి ఆడుదామె చౌరస్తల రంగుల హోలీ ఆడుదామె చౌరస్తల రంగుల హోలీ ఆడుదామె చౌరస్తల రంగుల హోలీ రావేనా రాధమ్మ రావేనా రాధమ్మ రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ థ్యాంక్ యూ భయ్యా. ఈ గుమ్మ ఏందో నాకు అర్థం కాదు. ఈ పాట ఎన్ని రోజుల కింద రాసిన భయ్యా? ఇది చాలా రోజులు అవుతుంది, దాదాపు 4 years బ్యాక్. 4 years బ్యాకే గౌలి కూడా రోజు ఎవరు మళ్ళీ రోజా నాకు ఆ రైమింగ్ కోసం కలుస్తుందని చెప్పేసి అట్లా పెట్టడం జరిగింది. ఏమీ లేదన్నా. 2014 నుంచి కూడా జనసేన పార్టీలో నేను అప్పటికి ఇంకా అంటే కళాకారులు అంటే ఇక్కడ ఉద్యమం ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేను అక్కడ ఈ ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ నుంచి మెడకు కండు వేసుకొని నేను ఆంధ్రకు ప్రయాణం చేసిన. ఆ ప్రయాణంలో నాకు చాలా ఏమంటారు అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి స్ఫూర్తిని నేను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో నాకు చాలా మంచి ఆదరణ దక్కింది. అందులో మొట్టమొదటిది నేను అక్కడ పాడినటువంటి పాట ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండా అది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండా ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండా అది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది కులన్న చేతిలోన కోతగోసె కొడవలయ్యి కులన్న చేతిలోన కోతగోసె బలే కొడవలయ్యి రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలయ్యి రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలయ్యి చెమటను చిందించే చెమటను చిందించే కార్మికుల జెండా అది ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండా అది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది జనసేన జెండా ఎగిరే ఎర్ర జెండది. ఓకే థ్యాంక్ యూ అన్న గారు. నాకు చిన్న డౌట్ అడగొచ్చా? నువ్వు అంటే జనసేన జెండాకి ఎర్ర జెండాకి లింక్ ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థం కాదు. అంటే వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఎర్ర జెండాకున్న ఒక వాల్యూ దానికి కొన్ని ఏళ్ళకు అది ఒక బంధం త్యాగాల ఫలితం. జనసేనకు దానికి కలిపి రాయాల్సిన అవసరం వచ్చింది పాట. అంటే నేను ఈ ప్రాంతం నుంచి అంటే నేను ఎక్కడైతే పుట్టినో అక్కడ నాకు పరిచయం అయింది ఎర్ర జెండా. సో ఈ ఎర్ర జెండాలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి జనసేన జెండాలో కనబడాలన్న ఉద్దేశంతో కనబడాలని, అంతేగాని లేదు అంటే దానికి కారణం ఉన్నది. అంటే దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి భావజాలం కానీ ఆయన ఆలోచన విధానం కానీ పూర్తి స్థాయిలో ఆయన ఒకసారి కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో వెళ్ళిండు. అట్లయితే యాక్సెప్టెడ్. అవునవును. లాల్ జెండా నీల్ జెండాతోని కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ ప్రసాద్ భయ్య. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాలను పావు జంపాలను పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఎండిన ఆకులే ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల పడమటి కొండల్లో వాలేటి పొద్దు నువ్వేలెత్తి చూపావు ఉదయించమన్నావు
వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు పేదొల్ల కళ్ళల్లో దీనుల ఇళ్లలో నింపాలు మీరైన చాలు దిక్కన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తూరు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తలుసుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు అరే శత్రువులకే నాడు తల వంచ కన్నావు కన్నందుకు తల వంపునే కన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల గుణర గుణర రే గుణర రే గుణర గుణర రే గుణర గుణర రే గుణర 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 రే త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు ఎర్ర జెండానెత్తి దొరల గుండె మీద దండుతో దండిగా దాడి చేయమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తు రోసుకున్న నేల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల థ్యాంక్ యూ బుచ్చన్న. మంచిగా అద్భుతంగా అందరూ మిట్టపల్లి సురేందర్ బాబు అద్భుతమైన పాటని మీ అమ్మమ్మల్లూరు బాపమ్మల్లూరు నాకు తెలియదు అమ్మమ్మల్లూరు కదా సురేందర్ బాబుది అది అమ్మమ్మల్లూరు పక్క పొంటి ఊరు మీద అద్భుతంగా పాటలు రాసి ఆ ఊరు త్యాగాలను కూడా ప్రపంచాన్ని చాటి చెప్పిన మళ్ళీ అద్భుతమైన కళాకారులతో కూడా ఈ పాట పాడించను. ఈ పాట మీద మీకు ఎట్లా అనిపిస్తుంది అటు ఎవరైనా ఒకరు? నిజంగా గత 20 సంవత్సరాల కాలం నుండి మేము కళారంగంలో ఉన్నాం, కళాకారులుగానే ఉన్నాం, కానీ గాయకులం ఎప్పుడు కాలేదు. మిట్టపల్లి సురేందర్ అన్న 20 సంవత్సరాల క్రితం రాసి పాడిన పాటని 20 సంవత్సరాలు పాడుకుంటూ వస్తున్నాం. కళాకారులుగా పాటతోని పాట పాడిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలుగా నూతన ఒరవడి కళారంగంలో ఒక 15-20 మంది కలిసి పాడడం, మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా కలిసి పాడడం, ఈ ఒక పాటల చరిత్రలోనే వెలిశాల పాట అనేది కొత్త పంతాన్ని తీసుకొచ్చి పెట్టింది. అందరూ కలిసి పాడవచ్చు. దీంట్లో అందరూ కొంతమంది మిళితమై వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోకుండా కలిసినాం. ఆ రోజు ఎవరి వాయిస్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అద్భుతంగా న్యాయం చేశారు. పాడుకొని ఉన్నాం కాబట్టి ఒకటిసారి సింపుల్గా వన్ టేక్లో పాడేసినాం, అందరం కూడా హ్యాపీగా పాడేసినాం. ఈ వెలిశాల పాట అనేది ఇవాళ నిజంగా నేను ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు గోల్కొండ బుచ్చనంటే కొంత ఉండే చిన్నగా పేరు, వెలిశాల పాట వచ్చిన తర్వాత అన్న మీరు వెలిశాల పాట పాడలే కదా అని చెప్పి ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని యూట్యూబ్ చూసి గుర్తుపడుతున్నారు. నిజంగా గాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఈ పాట మాకు అవకాశం ఇచ్చినందుకు మిట్టపల్లి సురేందర్ అన్నకు మేమందరం కూడా వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించిండు తమ్ముడు మేకల భరత్ అడోని స్టూడియో అసనపర్తి. భరత్ తమ్ముడు కూర్చుంటే మిట్టపల్లి సురేంద్ర అన్న పిలుస్తాడు, వరంగల్ రెహమాన్ అని భరత్ తమ్ముడు కూర్చుంటే మాత్రం అద్భుతంగా పాటలు చేసి తీర్చిదిద్దాడు. మా గొంతులని ఎట్లా ఈ గొంతులను ఎట్లా తయారు చేసి పంపించాలనో ఎట్లా ఫినిషింగ్ చేయాలనేది ఆ తమ్ముని చేతిలో బాగుంటుంది. నిజంగా భరత్ తమ్ముడు కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇప్పుడు ఇంతమంది కళాకారులని అంటే ఒక్క పాటలు ఇంతమంది పెట్టాలని ఎవరికి వచ్చింది థాట్ అసలు? సురేందర్ గారికి మళ్ళీ వేరేనా? తమ్ముడు ఆలోచన చేయడం జరిగింది. రాంబాబు చేసినాక సురేందర్ అన్నతో మాట్లాడాడు. నాకు తెలిసి పాటలు 2 లేక 3 పాడిని చూసి 4 పాడిని చూసిన. ఇట్లా చేయాలని ఈ పాటలు ఎంతమంది సుమారుగా? ఫస్ట్ గర్జనన్న నోట మేము అందరం విన్నాం. మళ్ళీ తర్వాత గర్జనన్నే పాడితేనో లేదా సురేందర్ అన్న పాడితే మేము అందరం కోరస్ ఇవ్వడానికి చాలా అలర్ట్, మేమంతా రెడీగా ఉన్నాం. కోరస్ పాడడానికైనా రెడీగా ఉన్నాం మేము. కానీ అన్న ఏం చేసిండంటే, అరే మీరంతా పాడేయండి,
ఎవరి వాయిస్లో ఏ చరణం బాగా పలుకుతే మిమ్మల్ని ఆ చరణంలో పెట్టేస్తా అని అంటే రాంబాబు తమ్ముడు భరత్ మేమంతా కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం పాడినాం. అవి యాప్ట్ అయిపోయినాయి, వాటిని అట్నే ఉంచారు. దాంట్లో ఒక చరణం కూడా తీసి తొలగించబడలే. ఎవరు పాడింది అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి మా వాయిస్లన్నీ. ప్రాపర్గా ఇంత సెట్ చేసినటువంటి భరత్కు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేమంతా కూడా. అప్పటి వరకు మేము పాటలు పాడుతున్నాం కానీ మాకు ఒక ప్రొఫెషనల్ ఇజాన్ని తీసుకొచ్చింది వెలిశాల. మళ్ళీ ఆ పాటకి గంత పెద్ద ఖర్చు పెట్టి ఒక బహిరంగ సభ, ఎలక్షన్ సభ లెక్క. దాంట్లో కూడా అందరూ ఇదే టీం కష్టపడి మళ్ళీ ఇదే టీం. రెండోది సురేందర్ అన్న ఎదురుగా ఉంటే పాట పాడడం అనేది పెద్ద సాహసం. ఎందుకంటే ఏమి ఇబ్బంది లేకుండా వాడినంటే అదే డౌట్ వచ్చి అడుగుతున్నా. చాలా ధైర్యం చేసుకున్నాము. మళ్ళీ ఏం చేసిందంటే మీరు వాడని రాని బయటకు పోయండి, లేకపోతే వాడేది కాదు. ఎవరు లోపలికి పోవడానికి సాహసం చెప్తలేరు, ఒకరి తర్వాత ఒకరు పోవడానికి ఇబ్బంది పడతారు. ఈ అన్న ఫ్రీగా వాడేయండి అని చెప్పిండు. ఆ తర్వాత ఇన్నాక అందరు బాగా పాడారని అందరికీ ఒక రోజు దావత్ కూడా ఇచ్చిండు అన్న. చాలా సంతోషం. దావత్ చాలా రెమ్యునరేషన్ అనేది ఇది అన్న ఒక కొత్త ఒరవడి సృష్టించింది కాబట్టి దానికి సంబంధించి మేము అందరం కలిసి అన్నతో ఒక ట్రిబ్యూట్ లాగా ఎంజాయ్ చేసినాం పాట. ఆ తర్వాత మేము చాలా కమర్షియల్గా పాడినాం, చాలా కమర్షియల్గా ఉన్నది అది. అన్న కూడా ఏమంటాడంటే పని చేస్తే 100% పక్కాగా మనం చేసే పనిలో మనకు అభివృద్ధి ఉండాలి, ఆ అభివృద్ధికి సంబంధించి మీరు ఏ విధంగానైనా పాటు పడాలి, కష్టపడాలని చెప్తాడు. మా ఇన్స్పిరేషన్ అదే. సురేందర్ గారు వీళ్ళ అభిమానం చూసారు కదా, మళ్ళీ మీ పాటలు మీరే వాడుకున్నాడు. హైదరాబాద్లో కిజుడు కాకుండా అప్పుడప్పుడు వరంగల్లో కూడా జర చూసి దీనికి ఒక పాటలు అవకాశం ఇవ్వండి. చాలా గొప్ప మాట. సురేంద్రన్న పాట పాడడం వాస్తవంగా ఒక సాహసమే. ఆయన వేదిక మీకు వచ్చిన స్టూడియోలోకి వచ్చిన పెద్దపులు వచ్చినట్టే ఉంటుంది, అందరూ భయపడతారు. అంటే ఆయన నిజంగా ఆయన మెచ్చుకునేలాగా మేము పాడడం అనేది కూడా మాకు అదృష్టమే, సాహసం. అది కూడా నిజంగా ఇది ఒక్క పాటే కాదు, ఇంకా కూడా పాటలు పాడించాలని చెప్పి ఆశిస్తున్నాం. మమ్మల్ని మర్చిపోవద్దన్న, ఒక్క పాట పాడి పేరు వచ్చింది. అన్న ఒక మంచి మాట చెప్తా సురేంద్ర అన్న గురించి. పెద్ద పుల్లే కనబడతాడు కానీ ఎవ్వరు ఏమన్నాడు, అసలు ఏమన్నాడు. కానీ మీరు కానీ మీరు ఏం పాడతారో పాడుకోని అని అంటాడు తప్పితే కానీ ఒక్క మాట కూడా అన్నాడు. అది అంత మించి ఎక్కువ. మళ్ళీ మేము అందరం కలిసి ఆ సినిమా కూడా మళ్ళీ వేరే ఉంటుంది, మిస్ అయితే కూడా ఫైర్ కూడా ఉంటుంది. కాకపోతే ఏమన్నాడు. కానీ ఎనీవే ఒక వరంగల్ గడ్డ మీద పుట్టి సురేందర్ బాపి అద్భుతమైన పేరు సంపాదించడం. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో కూడా ఈరోజు వరంగల్ జిల్లా పేరు నిలబెడుతున్నావు. థ్యాంక్ యూ బాపి. నీకు ఇంకా భగవంతుడు ఇటువంటి మేధస్సుని ఇంకా పెంచి మంచి మంచి పాటలు రాయాలి. నీ స్ఫూర్తితో కళాకారులు ఇటువంటి ఇంకా 100 మంది తయారు కావాలి. ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలను తొలగించేటట్టు, ప్రశ్నించేటట్టు ఉండాలని నేను చూసిన. అప్పుడప్పుడు మా దేవుని పక్కకుండా మిత్రులను కలవడం చాలా సంతోషం. నా తర్వాతి జనరేషన్ అయినా కానీ అద్భుతమైన పాట అద్భుతంగా అందించారు. నేను ఆ ఫేస్బుక్లో మీ పాట రిలీజ్ అయిన రోజు కానీ అక్కడక్కడ ఒక్కొక్క చరణాన్ని పాడినప్పుడు వింటూ ఉంటా. అద్భుతం కదా, మహాద్భుతం కదా. రచించినటువంటి మిట్టపల్లి, పాడినటువంటి మిత్రులంతా అద్భుతంగా వాడారు. కాబట్టి వీళ్ళ గురించి నేను ఏం చేస్తా అంటే ఇంకా మధ్యలోకి పోయి నో స్పీచ్ ఓన్లీ పాట. కాబట్టి మిత్రుల గురించి పల్లవి చరణం 2 దన్న ఎట్ ఏ టైం టక్ 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 టక్. ఇప్పుడు మిత్రుడు శివ. థ్యాంక్ యూ. గడ్డం ఉదయ్ రాసినటువంటి రైతుల పైన గడ్డం ఉదయ్ రాసినటువంటి పాట. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు. చెమట చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మట్టి సోపతిగాడ జోడెడ్ల జతగాడ, మండు టెండల నీడ అర్తి అప్పుల జాడ, పునాసవను కూడా యాసంగి చలికాడ, పసిరి మొక్కలు వాడ నింగికెదురు చూడా. నీ జీవితమంతా కలిమిలేముల కడలి, నీ జీవితమంతా కలిమిలేముల కడలి, ఊపిరున్నంత
వరకు పోలేవు నేల నొదిలి. ఓకే, నేను రాసుకున్న అంబేద్కర్ పాట ఇప్పుడు రెంజల రాసిన ద లెజెండ్ అంబేద్కర్ ఆల్బంలో ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట పాడింది నేనే, రాసింది నేనే. ఆ పాట మీ ముందు. నువ్వు వేసుకున్న సూటు, నువ్వు తొడిగిన బూటు, నీ కళ్ళకు పెట్టుకున్న రేబాను గ్లాసు, నువ్వు నడిచే ఈ నేల, నువ్వు పీల్చే ఈ గాలి, నువ్వు తాగే ఈ నీరు అంబేద్కరుడి వరమే. దరే దిల్ సే బోలో రే జై భీమ్, అరే జోర్ సే బోలో రే జై భీమ్. దిల్ సే బోలో రే జై భీమ్, అరే జోర్ సే బోలో రే జై భీమ్. దిల్ సే బోలో రే జై భీమ్, अरे जोर से बोलो रे जय भीम. दिल से बोलो रे जय भीम, अरे जोर से बोलो रे जय भीम. అంటరాని వాళ్ళమని అవమాన పరిచిన బడి బయటనే అంబేద్కరు పాఠాలు నేర్చెరా. బడి బయటనే అంబేద్కరు పాఠాలు నేర్చెరా. బడి బయటనే అంబేద్కరు పాఠాలు నేర్చెరా. ఏసీ రూముల్లో నువ్వు కూర్చొని చదివినా, గాలి మోటార్ ఎక్కి నువ్వు విదేశాలకెళ్ళినా. గాలి మోటార్ ఎక్కి నువ్వు విదేశాలకెళ్ళినా. గాలి మోటార్ ఎక్కి నువ్వు విదేశాలకెళ్ళినా. అది అంబేద్కరు మనకు పెట్టిన భిక్ష. జై భీమ్ అంటేనే మనకు రక్ష. అందుకే దిల్ సే బోలో రే జై భీమ్, అరే జోర్ సే బోలో రే జై భీమ్. దిల్ సే బోలో రే జై భీమ్, అరే జోర్ సే బోలో రే జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. మనిషి యొక్క స్వార్థం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా మనుషులు అదైతున్నారు అనే ఉద్దేశం, కొంపలు ముంచే కొడుకులు ఎట్లున్నారు అనేది దాని మీద ఒక నేను రాసుకున్న పాట అన్న. ఎట్లరా ఓ మనిషి నిన్నెట్లరా నమ్మేది, ఎట్లరా ఓ మనిషి నిన్నెట్లరా నమ్మేది, ఎట్లరా ఓ మనిషి నీతో ఎట్లరా వేగేది, ఎట్లరా ఓ మనిషి నీతో ఎట్లరా వేగేది. నాతోటి పని ఉంటే ఎదుటివాని చరితను ఎగతాళి చేసి వాడు కడుపు నింపుకుంటాడు. ఎదుటివాని దగ్గర అక్కరున్నదంటే వాడు నన్ను అవలగా చేసి పూట గడుపుకుంటాడు. పూటకొక్క వేషమేసి బతుకుతున్నవెందుకు, ఎట్టా నిన్ను నమ్మేదిరా. వద్దురా ఓ మనిషి ఈ బోకరు దందా వద్దురా. ఉన్నదొక్కటే కదా జీవితం, నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా. వద్దురా ఓ మనిషి ఈ బోకరు దందా వద్దురా. అరే ఉన్నదొక్కటే కదా జీవితం, నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా. ప్రాణమిచ్చే దోస్తుల పల్లకైన మోస్తారు, పక్కలోన బల్లమై ప్రాణమైనదిస్తారు. పక్కలోన బల్లమై ప్రాణమైనదిస్తారు. పక్కలోన బల్లమై ప్రాణమైనదిస్తారు. దగ్గరైతే అంతులేని ప్రేమ గురిపిస్తారు, దూరమైతే వాడెంత బతుకెంతనంటారు. దూరమైతే వాడెంత బతుకెంతనంటారు. దూరమైతే వాడెంత బతుకెంత అంటారు. కొండంత అండ నువ్వే, నా ఇంటి దిక్కు నువ్వే అంటూ కొంగ జపం చేసే మనుషులున్నారు. మేము సక్కనోళ్ళమంటూ సొక్కం పూస లెక్క కద్దరేసి ఖతర్నాకు తిరుగుతున్నారు. వద్దురా ఓ మనిషి బోకరు దందా వద్దురా. ఉన్నదొక్కటే కదా జీవితం, నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా. వద్దురా ఓ మనిషి ఈ బోకరు దందా వద్దురా. అరే ఉన్నదొక్కటే కదా జీవితం, నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా. థ్యాంక్ యూ అన్నగారు. కూర్చోనా. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం, జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మల వీడని బంధనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం, జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మల వీడని బంధనం. పల్లెకే పులిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషి అయితే, మీ మెత్తాని వెళ్ళతో ముద్దాడుతూ పత్తెర చెల్లెల వందనం. ఆ మక్క కంకి చీర కట్టుకుంటే పెరటి మధ్యలో మంచె వేసి పిట్ట ముట్టకుండా కావాలుండే తమ్ముడా నీకు వందనం. నా పల్లె తల్లి వందనం, నలుగన్న నేల వందనం, జన్మనిచ్చిన నీకు వందనం, జన్మల
వీరని బంధనం. ఈడుకొచ్చిన తెల్ల జొన్న కంకి పచ్చిమిసాలు దువ్వుతుంటే పెళ్ళిడు వచ్చిన పిల్ల తీరు కాపుకొచ్చిన కందిసాలు వంగు నా పల్లె తల్లి వందనం నన్ను గన్న నేల వందనం. పాల గింజ మీద మనసు గుంజి పక్షుల గుంపొచ్చి వాలుతుంటే ఒడిసేల రాళ్లతో విసురుతున్నా ఆఖరి పోను ఆపుకోవు నా పల్లె తల్లి వందనం నన్ను గన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం ఏ జన్మల వీడని వందనం నా పల్లె తల్లి వందనం నీ ఒడిలోనే ఒదిగుంది ఉద్యమం నన్ను గన్న నేల వందనం నీ తనువంత సమరాల సంగమం. కుతికేలా ఇరికినట్టున్నదే నువ్వు దూరమైతే, ఉరితాడు గొంతుకు బిగ్గరైనట్టుందే నువ్వు యాదికొస్తే, ఒళ్ళంత ముళ్ళతో గుచ్చినట్టున్నదే నువ్వు లేకపోతే, నెత్తురు చిందని గాయాల పాలైతే నిన్ను చూడకుంటే, నీ సోపతి గుర్తొచ్చనే శోకంలో మునిగిపోతీనే, ఇంత ఇసమన్న ఇయ్యరాదే ఈ బాధ ఇరుగుడు సావాయనే. నందిని 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 ఓడిపోయిన యుద్ధంలో నకాడుని, ఓ నందిని 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 నీ ప్రేమ చితిలో ఆరని మంటని, నీకై ఎదురు చూపులో అలసిపోయేనే నా కళ్ళు, నువ్వే ఎదురు వచ్చి కలిసిపోతే జన్మమేలు, నీ ప్రేమే ఊపిరై బతికి ఉన్నానే నేను, నువ్వు నాకు దూరమై శవమల్లె చేసావు నన్ను, నీ ప్రేమే ఊపిరై బతికి ఉన్నానే నేను. థ్యాంక్ యూ అన్నగారు. మన బాలు నా ఫేవరెట్ సాంగ్ ఏమంటారు అప్పుడు సురేంద్ర ఏం పాట అది? బాపు ఈ మధ్యలో బాగా హిట్ అయిన అమ్మ పాట ఒక పల్లవి వాడిన తర్వాత వాడతా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, పాటకు ప్రాణం పోసేగా పదాల అల్లికవో, ప్రజల కోసమే రాసేగా పాటకు ఊపిరివో, కోయిల కూతకు రాగం కలిపిన కమ్మని గొంతుకవో, సాహిత్యానికి సాక్షాత్తు సరస్వతి పుత్రుడవో, మట్టి తల్లివో పాటల పుట్ట మిట్టపల్లి సురేందర్, నీ మాటే మార్గం వింటే స్వర్గం స్ఫూర్తికి సత్యములే, నీ కలము గలము ఎందరికో ఆదర్శము అయ్యనులే, పాటకు ప్రాణం పోసేగా పదాల అల్లికవో, జానపదానికి జీవం పోసి సృష్టించావు కొత్త ట్రెండు, సాంప్రదాయ బతుకమ్మ పాటకు ఎప్పటికీ నీవే బ్రాండు, ఉద్యమాన్ని రగిలించిన రచన నీ పాటే ఓ ఘనత, తెలంగాణ ఖ్యాతిని పెంచిన నీ సాహిత్యం అది చరిత, గన్ను కన్నని పెన్ను వేగము కొనసాగాలి అనునిత్యం, భావితరాలకు కావాలి నీ అక్షరాల సందేశం, వందేళ్ళు వర్ధిల్లి నడిపించాలి నీ పాట ప్రయాణం, గాపోతులూరిలా ముందు చూపు నీకుంది నిజమేలే, ఈ చరితలోన నీ రాత సంపద తరాలు చదవాలే, పాటకు ప్రాణం పోసేగా పదాల అల్లికవో, ప్రజల కోసమే రాసేగా పాటకు ఊపిరివో,
డీలరు నరసయ్య మధునమ్మ కడుపుల పంట మిట్టపల్లి వరంగల్ మారుమూల గ్రామమే తన ఊరే వెల్లంపల్లి పుట్టుక మొదలు జ్ఞానం తెలిసిన కష్టాల కడలి ఆ జీవితం గంజి గట్కా తిని పెరిగిన బాధల బతుకే తన గతం వెనక్కి తిరిగి ఆశ వదలలే ఆశయానికై అడుగు వేసలే నిత్య నూతన ఆలోచనలే పట్టుదలకే పదును పెట్టి కదిలించినాడులే తన కలమే నీ మాటే మార్గం వింటే స్వర్గం స్ఫూర్తికి సత్యములే నీ కలము గలము ఎందరికో ఆదర్శము అయ్యెనులే పాటకు ప్రాణం పోసే గా పదాల అల్లికవో ప్రజల కోసమే రాసే గా పాటకు ఊపిరివో కోయిల కూతకు రాగం కలిపిన కమ్మని గొంతుకవో సాహిత్యానికి సాక్షాత్తు సరస్వతి పుత్రుడవో. థ్యాంక్ యూ బాపి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వరంగల్ కళాకారుల అన్నలందరికీ మా బలగం టీవీకి టైం ఇచ్చి ఇంత మంచి పాటలు అందించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ నెల 30 కదా మన ఇద్దరు రామ్ నర్సన్న గద్దర్ అవార్డులు కూడా వరంగల్ జిల్లా కేంద్రంగా ఒక పెద్ద కార్యక్రమం చేస్తుండు. కళాభిమానులు కళాకారులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్న. ఈ కార్యక్రమం గురించి ఒక్క మాట మీరు. డెఫినెట్గా వరంగల్ జిల్లాలో శంకరన్న సారంగపాణిల తర్వాత వినిపించే వరంగల్ సీనన్న, సురేందర్ అన్న, ఈ లైన్లో ఖచ్చితంగా 100% గిద్దరామ్ నరసన్న ఉంటాడు. ఆయన ఉద్యమ కాలంలో ఆయన త్యాగం, ఆయన పాట, ఆయన కష్టపడ్డ విధానం అయితే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి సరే, చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రజాయుద్ధన ఒక గద్దరన్న తాను పాట రాయడం కోసం, పాడడం కోసం తీసుకొని అంశం లేదు. ప్రతి అంశం పైన స్పందించి ఇవాళ తెలంగాణ పాట అంటే గద్దర్లాగా ఒక పాటల ప్రవాహాన్ని మనందరికీ అందించి ఈరోజు కీర్తిశేషులైనటువంటి అమరుడు గద్దరన్న గారి అవార్డు పేరిట 30వ తారీఖు తొర్రూరు పట్టణ కేంద్రంలో గిద్దగలం ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ అనే ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది గిద్దరామ్ నరసన్న. కాబట్టి ఈ సభకు మళ్ళీ మేమే ముందుండి కార్యక్రమాలన్నీ కూడా పనులు చేస్తున్నాము. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ, పనిచేస్తున్నటువంటి కళాకారులందరినీ గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటు సురేందర్ అన్న కానీ, ఇటు రామ్ నరసన్న కానీ, ఎవరైనా మా ముందు తరం ఉన్నటువంటి మా గాయకులకు, రచయితలకు ఎల్లవేళలా మేము ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ పాటను మోసుకుపోతాం రేపు ఎందానికైనా అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నా. వాస్తవానికి ఇంత మంచి టైమును మా కోసం కేటాయించినటువంటి బలగం టీవీకి మీకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి పాడుతునే పాటల్ని మళ్ళొక్కసారి మాకు వినిపించేటువంటి టైము కల్పించారు. ఇంకా చాలా మీరు మాకు ఒక ప్రామిస్ చేసిపోవాలి, మా ఇండివిజువల్గా ఒక్కొక్కరితో ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, ఎందుకంటే మేము పాడాల్సిన పాటలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మాకు ఇంత అమూల్యమైన టైం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. బలగం టీవీ అంటే కళాకారుల టీవీ. దిస్ ఈజ్ నాట్ కమర్షియల్ యూట్యూబ్ ఛానల్. కళాకారుల కుటుంబంతో ఏర్పాటు చేసిన బలగం సినిమాలో ఎక్కువ మన సింగర్, మన కళాకారులు దేవన్నటువంటి వాళ్ళు సగం మంది కళాకారులు ఉన్నారు. కేవలం మా వేణు సిరిసిల్ల బాలు కూడా నాకు స్వార్థం, మా కళాకారులు ఉండాలని. ఎప్పుడు కళాకారుల అభిమాని, కళల అభిమాని నేను కూడా. ఖచ్చితంగా ఈ బలగమును మీరు కాపాడుకోవాలి, కళాకారుల బలగాన్ని మేము కాపాడుకోవాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.